అదే కాకుండా ఇప్పుడు సర్వే జరుగుతున్నది. ఇన్ని రోజులు మనం చూసాం, సర్వేలు జరిగినాయి. ఇంతకుముందు సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ ఒక రోజు చేసిండు. ఏమైంది అది ఎవరు తెలియదు. కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయింది, అది గవర్నమెంట్ దగ్గర లేదు ఆ డేటా. ఇవాళ ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే మనం చెప్పలేకపోతాం. ఇంత డేటా ఉంది కంప్యూటర్లో, గూగుల్లో కొడితే ఏదంటే ప్రపంచంలో తెలుస్తున్నది. కానీ జలాల్పూర్లో ఎగ్జాక్ట్గా ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఏ కులం వాళ్ళు ఎన్నో ఉన్నారంటే మనం చెప్పలేకపోతాం డేటాతో. అట్లా మన తెలంగాణ మొత్తం కూడా ఇవాళ కులగణన జరుగుతూ ఉంది. కులగణన అంటే జనాభా గణన కాదు, ఇది కులగణన. ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారు. ఒక బీసీలలోనే 150 కులాలు ఉన్నాయి. సో ఆ కులం ఏ కులం వాళ్ళు ఏ విధంగా ఆర్థికంగా పరిస్థితులు ఉన్నారు, వాళ్ళ భూములు ఉన్నాయా, వాళ్ళకు ఇండ్లు ఉన్నాయా, వాళ్ళ పిల్లలు చదువుకున్నారా, ఉద్యోగాలు ఉన్నాయా, దుబాయ్లో ఉన్నారా, మరి ఏం పని చేసుకుంటున్నారు అన్నది చాలా తారతమ్యం. ఇప్పుడు సంచార జాతులు ఉన్నాయి, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులు, ఎంబీసీ, వాళ్ళకు చాలా వేరే వాళ్ళకు చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దాన్ని బట్టి వాళ్ళ కులం ఎంత, వాళ్ళ స్టేటస్ ఎంత, వాళ్ళంటే చదువుకున్నారా, వాళ్ళకి ఏమున్నది ఏం లేదు, మరి ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాలు ఒకటే, అన్ని మతాలు ఒకటే. పేదవాడు ధనవంతుడు ఇవి రెండే ఇక్కడ. కాబట్టి మనం పేదవాళ్ళని, అత్యంత పేదవాళ్ళని ఎక్కువ ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కులగణన జరుగుతూ ఉంది. దీని మీద కూడా కొంతమంది ఇప్పుడు ఎట్లుంటారంటే ప్రతి ఏదైనా మంచి పని చేస్తే అలా ఒకరిద్దరు దాన్ని కూడా చెడ్డ పని అని విమర్శించేటోళ్ళు ఉంటారు. ఊరు అన్నప్పుడు ఎక్కువ మంది ఉంటారు, 10 మంది ఉంటారు. అట్లా ఏ పని మంచి పని చేసినా కానీ ఇవాళ దాని మీద కూడా అంటే కొడుకుడు ఈగలు ఉంటారు. ఆ నెగిటివ్ క్రిటిక్స్ అనేది ఉంటారు, దాన్ని పట్టించుకునే అవసరం లేదు.